అందరికీ నమస్కారం. హాయ్ అండి, సభీకో ప్రణామ్. ఈరోజు నేను 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి చికెన్ రైస్ ఫర్ బేబీస్ ఆర్ టోడ్లర్స్. ఇది 11 months బేబీ నుంచి టోడ్లర్స్ వరకు పెట్టచ్చు. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 tablespoons నెయ్యి వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, బోన్లెస్ చికెన్ పీసెస్, 1 tablespoon గల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 tablespoon మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకి పట్టే విధంగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపటికి ముక్క వేగాక, అంటే ముక్కని మనం పట్టుకొని చూస్తే ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1.5 glasses ఆఫ్ వాటర్ని పోయాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3 whistles వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. వన్స్ కుక్ అయ్యాక, విజిల్ చల్లారాక మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకొని పిల్లలకి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్నాం చికెన్ కట్లెట్స్. సో దీనికోసం ముందుగా మిక్సీలోకి బోన్లెస్ చికెన్ పీసెస్ని, అలానే కొంచెం ఆనియన్ని అండ్ అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 tablespoon జీలకర్ర అండ్ అలానే 1 tablespoon మిరియాల పొడి వేసి కొద్దిగా ముందుగా వేపి పెట్టుకున్న 1 tablespoon ధనియాలు అండ్ అలానే 1.5 tablespoon బియ్యం పిండి అండ్ 1/2 tablespoon గల్లుపు వేసుకోండి. వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది. ఇది బాగా మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే ఒక 2 or 3 tablespoon నెయ్యి వేసుకొని అది కొంచెం వేడెక్కాక పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమంని మరీ ఒత్తుగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా రౌండ్ షేప్లో మనం చేత్తోనే ప్రెస్ చేసుకొని పెనం మీదకి వేసుకోవాలండి. ఇందులో నేను తురిమిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా రౌండ్గా ఫామ్ చేసుకొని కట్లెట్స్ రూపంలో అవి నేను పెనం మీద వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని డీప్ ఫ్రై అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టోడ్లర్స్కి ఫీడ్ చేయండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.